సార్ రోజు హస్తప్రయోగం చేసుకోవడం వల్ల స్పర్మ్ జీరో అవుతుందా సార్? మా ఫ్రెండ్స్ అందరికి ఇదే డౌట్, ఎప్పుడైనా ఇదే క్వశ్చన్, ఇదే డిస్కషన్ ఉంటుంది సార్. కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ దీని మీద. డైలీ మాస్టర్బేషన్ చేసుకుంటే స్పర్మ్ కౌంట్ జీరో అయిపోతుందంట. నీ ఫ్యూచర్ కూడా జీరో అయిపోతుంది, నువ్వు కూడా జీరో అయిపోతావు. ఇదేంది బ్యాంక్ అకౌంట్ ఆరా? డైలీ మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల జీరో అయిపోవడానికి, డబ్బులు ఖర్చు అయినట్టు ఇది జీరో అయిపోవడానికి. ఇలా చాలా పేషెంట్స్ నా దగ్గర వచ్చి అడుగుతుంటారు, టెన్షన్ పడుతుంటారు. డైలీ మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల అయిపోయింది సార్, నా ఫ్యూచర్ అయిపోయింది, ఇంకా స్పర్మ్ కౌంట్ జీరో అయిపోయింది అని చాలామంది అనుకుంటారు. ఇది వాట్సాప్ యూనివర్సిటీ కొంచెం బయటకు రండి, డాక్టర్ చెప్పేది కూడా వినండి. మన బాడీలో స్పర్మ్ అనేది 24/7 ఫ్యాక్టరీలో ఎలా ప్రొడక్ట్స్ అవుతాయో అలాగే 24/7 స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. నువ్వు మాస్టర్బేషన్ చేసినా చేయకపోయినా స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయ్యి మాస్టర్బేషన్ చేసినప్పుడు బయటకు వస్తుంది, లేదంటే ఏదో రకంగా నైట్ ఫాల్లోనో మూత్రంలోనో ఎలాగో బయటకు వస్తుంది. సో మీరు మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల డైలీ 4-5 సారి మాస్టర్బేషన్ చేసుకుంటే ఏమవుతుందంటే నీ ఫోకస్ డౌన్ అవుతుంది, ఎనర్జీ డౌన్ అవుతుంది. ఎలా మొబైల్ ఎక్కువ వాడితే బ్యాటరీ జీరో అయిపోతుందో అలా నీ బాడీలో ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోయి జీరో అయిపోతుంది. కానీ నీ ఈ స్పామ్ అనేది ఎప్పుడు జీరో కాదు. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, అతి వేగం ఎప్పుడు ప్రమాదకరమే. సో వేగంగా వెళ్ళండి, కానీ చూసుకొని వెళ్ళండి. సో అలాగే మాస్టర్బేషన్ చేసుకోవడము అప్పుడప్పుడు చేసుకోవడం కరెక్ట్. రోజు ఎక్కువ చేసుకుంటే స్పామ్ కౌంట్ జీరో కాదు.